చందమామ కథ. రెండు కప్పల కథ. ఒక కప్పల గుంపు ఓ అడవి గుండా ప్రయాణిస్తూ ఉంది. ఆ గుంపులోంచి రెండు కప్పలు అకస్మాత్తుగా ఓ లోతైన గోతిలో పడిపోయాయి. మిగతా కప్పలన్నీ ఆ గొయ్యి చాలా లోతైందని గ్రహించి ఆ రెండు కప్పలతో మీరింక బయటికి రాలేరు, ఒకవేళ బయటికి రావాలని ప్రయత్నించినా కింద పడి చనిపోతారు, కాబట్టి అక్కడే ఉండిపోండి అన్నాయి. ఆ రెండు కప్పలు మాత్రం మిగతా కప్పల మాటలు పట్టించుకోకుండా వాటి శక్తి కొద్దీ గుంటలోంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. మిగతా కప్పలు వాటిని బయటికి రావడానికి ప్రయత్నించవద్దని లోపలే ఉండిపోమని అరుస్తున్నాయి. చివరికి వాటిలో ఒక కప్ప మిగతా కప్పల మాటలు విని ప్రయత్నించడం ఆపేసి కింద పడి చనిపోయింది. రెండో కప్ప మాత్రం తన శక్తినంతా ఉపయోగించి పైకి రావడానికి ప్రయత్నిస్తోంది. పైన ఉన్న కప్పల గుంపు పైకి రావడానికి ప్రయత్నించవద్దని, కింద పడి చనిపోతావని అరుస్తూనే ఉన్నాయి. గోతిలో ఉన్న ఆ కప్ప బలంగా ప్రయత్నించి ఎలాగోలా బయటకు వచ్చేసింది. అది బయటకు వచ్చేసిన తర్వాత మిగతా కప్పలన్నీ అసలు మేము అరుస్తుంటే విన్నావా అని అడిగాయి. అప్పుడు ఆ కప్ప, నాకు చెవుడు, మీరేం చెబుతున్నారో సరిగా అర్థం కాలేదు, కానీ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారని మాత్రం అర్థమైంది, అందుకే బయటికి రాగలిగాను అంది. చందమామ కథ. తండ్రి సలహా. ఒక గ్రామంలో ఒక రైతు నివసించేవాడు. భార్య పిల్లలతో పాటు వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకునేవాడు. రోజంతా కష్టపడ్డా కనీసం వాళ్ళకి తిండి గడవడం కూడా కష్టమయ్యేది. అతను ఒక రోజంతా పనికి వెళ్లకుండా తన దగ్గరున్న చెక్కలతో ఒక బండిని తయారు చేశాడు. ఆ తర్వాత రోజు తన తండ్రి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, నాన్న, నేను రోజంతా కష్టపడ్డా కూడా పూట గడవడమే కష్టంగా ఉంది, నువ్వు ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు అని చెప్పి ఆయన్ని ఆ బండి మీద ఎక్కించుకొని దగ్గరలో ఉన్న చిన్న కొండపైకి తీసుకెళ్లాడు. కొండ పైభాగం చేరుకున్న తర్వాత ఆగి బండిని కొండ కింద వైపుగా మళ్లించాడు. బండిని తండ్రితో సహా కిందకు దొర్లించడానికి సిద్ధమవుతుండగా అతని తండ్రి ఆపి అతనితో ఇలా అన్నాడు, ఆగు నాయనా, నువ్వేం చేస్తున్నావో నాకు అర్థమైంది, ఎందుకు చేస్తున్నావో కూడా అర్థమైంది, కానీ దయచేసి నాదొక సలహా, ఈ బండిని నువ్వు కష్టపడి తయారు చేశావు, దీన్ని దాచిపెట్టు, భవిష్యత్తులో నీ కుమారుడికి అవసరం అవుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న కుమారుడు సిగ్గుపడి తండ్రిని మళ్లీ ఇంటికి తీసుకెళ్లాడు. చందమామ కథ. బావిలో నీళ్లు. వీరయ్య అనే ఒక వ్యాపారి ఒకరోజు బావి దగ్గర హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాడు. మాట మాటకి బావిలోకి తొంగు చూస్తున్నాడు. అతనికి దిక్కు తోచడం లేదు. 2 రోజులుగా అంగడికి కూడా వెళ్ళటం లేదు. ఇట్లా అయితే ఎట్లా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న భీమయ్య అనే కూలీ పని చేసుకునే వ్యక్తిని పిలిచి, నీకు 100 రూపాయలు ఇస్తాను, బావిలో నీళ్లు తోడి పక్కనే ఉన్న బాన్లో పోస్తావా అని అడిగాడు. భీమయ్య సరేనని బావిలో నీళ్లు చేదతో తోడి పక్కనే ఉన్న పెద్ద బాన్లో పోయడం ప్రారంభించాడు. ఎంతసేపు నీళ్లు తోడి పోసినా బాన నిండడం లేదు. ఏమైంది అని పరిశీలించి చూడగా బానకు పెద్ద పెద్ద చిల్లులున్నాయి. చిల్లుల్లోంచి నీళ్లు తోటలో చెట్లకు వెళ్లిపోతున్నాయి. దాంతో భీమయ్యకి కోపం వచ్చి, చిల్లు పడిన బాన నింపమంటున్నావు, నేను నీకు వెర్రివాళ్ల కనపడుతున్నానా అని తిట్టి పని వదిలేసి వెళ్లిపోయాడు. ఈసారి వీరయ్య రామయ్య అనే మరో వ్యక్తిని పనిలోకి పిలిచి, బావిలో నీళ్లు తోడి బాన్లో పోస్తే 100 రూపాయలు ఇస్తాను అన్నాడు. రామయ్య నీళ్లు తోడి బాన్లో పోయసాగాడు. ఎన్ని నీళ్లు పోసినా బాన నిండటం లేదు. చిల్లు నుంచి చెట్లకి నీళ్లు వెళ్లిపోతున్నాయి. ఈ విషయం గమనించి కూడా రామయ్య వీరయ్య వద్దు అనే వరకు నీళ్లు తోడుతూ ఉంటే సరిపోతుంది అనుకున్నాడు. 100 రూపాయలు వస్తాయి కదా అనుకుని ఆపకుండా నీళ్లు తోడసాగాడు. మధ్యాహ్నానికి బావిలో నీళ్లన్నీ అయిపోయి మట్టి కనపడసాగింది. ఆ మట్టిలో ధగధగలాడిపోతున్న చంద్రహారం బయటపడింది. పొరపాటున బావిలో చంద్రహారం పడిపోయింది, దీనికోసమే నీళ్లు తోడమన్నాను అని వీరయ్య సంతోషించి రామయ్యకు 200 రూపాయలు ఇచ్చాడు. సహనంతో ఏ పని చేసినా ఫలితం ఉంటుందని రామయ్య నిరూపించాడు. చందమామ కథ. అలెగ్జాండర్ ఆఖరి కోరికలు. అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణశయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కి అర్థమైపోయింది. తాను సాధించిన గొప్ప గొప్ప విషయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం, అంతులేని సంపద తనను మరణం నుంచి దూరం చేయలేవని స్పష్టమైపోయింది. ఇంటికి వెళ్లాలనే కోరిక తీవ్రతరమైంది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని
సుఖాన్ని చూపించి కన్ను మూయాలనే ఆశ. కానీ సమయం గడిచే కొద్దీ దిగజారుతున్న అతని ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు. నిస్సహాయంగా ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు, నేనిక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరిగా 3 కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి అని వారి నుంచి వాగ్దానం తీసుకున్నాడు. అశ్రునయనాలతో కడసారిగా తమ రాజుగారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు. నా మొదటి కోరిక, నా శవపేటికను కేవలం వైద్యులు మాత్రమే మోయాలి. రెండవ కోరిక, నా పార్థివ దేహం శ్మశానానికి వెళ్లే దారిలో నేను సంపాదించిన వజ్రాలు మాణిక్యాలు పరచండి. మూడవ కోరిక, శవపేటికలో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి. చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు. కాని వారిలో ఎవరికి ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతిపాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా వచ్చి ఆయన చేతులను ముద్దాడి ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనుక ఆంతర్యమేమిటో సెలవీయమని అడిగాడు. అలెగ్జాండర్ అతి కష్టం మీద ఇలా అన్నాడు, ఈ 3 కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న 3 పాఠాలకు ప్రతిరూపాలు. మొదటి కోరికలో నా ఆంతర్యం నిజానికి ఏ వైద్యుడు మరణాన్ని ఆపలేడు. ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే అని చెప్పడానికి. రెండవ కోరికలోని నా ఆంతర్యం నా జీవితంలో సింహభాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది. అదేది నా వెంట తీసుకెళ్లలేకపోతున్నానని, కేవలం సిరి సంపదల వెంటపడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యాన్ని కోల్పోవద్దని చెప్పటానికి. మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాను, ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్లిపోతున్నాను అని చెప్పడానికే అని చెప్పి కన్ను మూశాడు. అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల చక్రవర్తే కావచ్చు, కానీ ఆయన గురించిన ఈ సంఘటనలో భారతీయ ఆత్మ ఉంది, ఆధ్యాత్మిక సారం ఉంది.